కర్ణాటక అసెంబ్లీ వేదికపై ఒక్క గీతం రాజకీయ సమరానికి కారణమైంది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పాడిన ఆర్ఎస్ఎస్ గీతం కేవలం 73 సెకండ్లలోనే కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. మోడీని విమర్శించే కాంగ్రెస్ ఇప్పుడు తమ నేతే ఆర్ఎస్ఎస్ గీతం పాడడంతో ఇబ్బందుల్లో పడగా బీజేపీ మాత్రం దాన్ని రాజకీయ ఆయుధంగా మార్చుకుంది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అసెంబ్లీలో ఆర్ఎస్ఎస్ గీతం పాడడంతో కొత్త వివాదం మొదలైంది. ఈ సంఘటనతో కాంగ్రెస్ బీజేపీ మధ్య వాగ్వాదం చెలరేగింది. ప్రధాని నరేంద్ర మోడీ స్వతంత్ర దినోత్సవ ప్రసంగంలో ఆర్ఎస్ఎస్ గురించి ప్రస్తావించడాన్ని కాంగ్రెస్ విమర్శించగా ఇప్పుడు కాంగ్రెస్ నేతే ఆ గీతం పాడడం బీజేపీకి హస్తం పార్టీపై మండిపడ్డానికి సూపర్ డూపర్ అస్త్రం లభించినట్టయింది. 73 సెకండ్ల వీడియోలో శివకుమార్ నమస్తే సదా వత్సలే మాతృభూమి అనే గీతాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో పాడుతున్నట్లు కనిపించారు. దీనిపై బీజేపీ తీవ్ర ప్రతిస్పందన వ్యక్తం చేసింది. డీకే పాట కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి, ప్రియాంక వాద్రాకి షాక్ కలిగించిందని, అలాగే నేరుగా అసెంబ్లీలోనే ఆర్ఎస్ఎస్ను ప్రశంసిస్తున్నారంటూ ఎక్స్లో వ్యాఖ్యానించారు. అంతేకాదు కాంగ్రెస్లోని విభేదాలను గుర్తు చేస్తూ థరూర్ నుంచి శివకుమార్ వరకు ఎవరూ రాహుల్ను సీరియస్గా తీసుకోవడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. అయితే ఈ వీడియోపై స్పందించిన శివకుమార్ తాను పుట్టు కాంగ్రెస్ వాదినని, జీవితాంతం కాంగ్రెస్లోనే ఉంటానని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలను తెలుసుకోవడం ఒక నాయకుడిగా తన బాధ్యతని, తాను బీజేపీతో చేతులు కలపాలనే ప్రశ్నే ఉత్పన్నం కాదని చెప్పారు. తాను ఎన్నటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానన్నారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా జూన్ 4న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రతిపక్షాలు దాడి చేసినప్పుడు శివకుమార్ సదా వత్సలే పాట అందుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయన్నారు. 11 మంది ప్రాణాలు కోల్పోయి తొక్కిసలాటను ప్రమాదంగా పేర్కొన్న శివకుమార్ అందులో తన ప్రమేయం ఏమీ లేదన్నారు. అయితే ఒకప్పుడు శివకుమార్ ఆర్ఎస్ఎస్ యూనిఫామ్ ధరించాడని ప్రతిపక్ష నాయకుడు ఆర్ అశోక గుర్తు చేశారు. తాజాగా ఆర్ఎస్ఎస్ పాట పాడడం యథాలాపం తప్పేమీ కాదన్నారు. మొత్తానికి అసెంబ్లీలో పాడిన గీతం కర్ణాటక రాజకీయాల్లో రాజకీయ ప్రకంపనలకు కారణమైంది. బీజేపీ దాన్ని కాంగ్రెస్పై దాడి చేయడానికి ఆయుధంగా ఉపయోగిస్తుండగా శివకుమార్ మాత్రం తానెన్నటికీ కాంగ్రెస్ వాదిగానే ఉంటానని స్పష్టం చేస్తున్నారు.